కి ఎవరైనా సరే ఎందుకు ఓటేయాలి? ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయడం అంటే అంబేద్కర్ ఆలోచన విధానానికి ఓటేయడం, సాహు మహారాజ్ జ్యోతిరావు పూలే ఆలోచనకి ఓటేయడం, కాన్షీరాం పని విధానానికి ఓటేయడం. అన్ని పార్టీలు అదే చెప్తాయి కదా. బీఆర్ఎస్ అదే చెప్తుంది, కాంగ్రెస్ అదే చెప్తుంది, బీఎస్పీ అదే చెప్తుంది, విశారదన్ గారు కూడా అదే చెప్తాయి. ఎట్లా అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంబేద్కర్ వాదం ఉంటుందండి, కాంగ్రెస్ అంబేద్కర్ వాదం ఉంటుంది, లేదంటే బీజేపీ అంబేద్కర్ వాదం కూడా ఉంటుంది మేడం. అంటే ప్యూరిటీ ఎప్పుడైనా కూడా ఒక ఫిలాసఫీ వచ్చినప్పుడు ప్రతిఘాతుక తత్వం కూడా ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఒక విప్లవకారుడు బయటకు వెళ్ళినప్పుడు ప్రతిఘాతుక విప్లవకారులు కూడా బయలుదేరుతారు. వీటినే ఇమిటేట్ చేస్తూ ఉంటారు, వీటినే అనుసరిస్తూ ఉంటారు. వీటిలాగానే ప్రవర్తిస్తున్నప్పుడు ఈ ప్రజలు అయోమయానికి గురవుతూ ఉంటారు. అందుకనే అంబేద్కర్ని అందరూ ఇమిటేట్ చేస్తారు. ఇది తప్పదు మాకు, కానీ దాన్ని విడమర్చి చెప్పడమే విప్లవం యొక్క సారాంశం. సో మీరైతే ఏ పార్టీతోనూ కలిసి పనిచేయకుండా ఒంటరి పోరాటమే చేయడానికి ఫిక్స్ అయి ఉన్నారు? 100%. మీరు దాదాపు 20 years క్రితం కదా, మరి ఈ 20 years లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? అంటే 1,00,000 క్యాడర్ అంటే అంతకు మించి ఇంకేమైనా ఇంపాక్ట్? కాన్షీరాం గారు 2006లో చనిపోయారు. 6లో చనిపోయిన తర్వాత నేను తర్వాత 3.5 years బహుజన సమాజ్ పార్టీలో పనిచేశాను చనిపోయిన తర్వాత. 2009లో అప్పుడు డిఎస్పి ఉద్యమాన్ని కొంతమంది మిత్రుల, ఐడియాలజికల్ మిత్రుల ద్వారా ఆ వేదికను ప్రారంభించాం. అది పెద్ద తెలంగాణ ఉద్యమ హోరు. అప్పుడు ఆ హోరులో ఏ ఉద్యమాలు, ఏ ప్రోగ్రెస్ ఉద్యమాలకి స్పేస్ లేదు అప్పుడు. అయినా ఏదో కష్టపడి 2010 తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఈ వాదన మేము ఉస్మానియా వేదికగా మన వాదనంతా ఇదే ఉండేది. అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడం ద్వారా కాదు, ఇంకా రావడం ద్వారా ఇక్కడ అగ్రకుల ఆధిపత్య యొక్క రూట్స్ ఏవైతే స్వభావం ఉందో ఆ కల్ట్ ఇంకా బలంగా పెరిగింది. ఎందుకంటే తెలంగాణకున్న నేచర్ ఆఫ్ తెలంగాణ మొదటి నుంచి ఇక్కడ ఫ్యూడల్ సిస్టమ్, ఒక బలమైన భూస్వామ్య వర్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఆ కోరలు తగ్గిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కోరలకి పదునెక్కింది. ఆ పదును వల్ల అగ్రకుల తత్వం పెరిగిందే తప్ప అది తగ్గలేదనేది మా భావన. అప్పుడు మీరు చెప్పాల్సింది అగ్రకులాల వాళ్ళకే కదా. అవును, మరి వాళ్ళకి చెప్పట్లేదు కదా. మీరు దళిత వాడల్లోకి వెళ్తున్నారు, దళిత బహుజన సామాజిక వర్గాల్లో ఉండే మేధావుల్ని లేకపోతే యువతని కలుస్తున్నారు. మీరు అగ్రకులాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు మారే విధంగా ఏం చేస్తున్నారు? వాళ్ళని మార్చాలి అని అంటే వాళ్ళ పవర్ని గుంజుకోవాలి. వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని గుంజుకున్నప్పుడు అధికారం ఎప్పుడైతే కోల్పోతారో ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు బయలుదేరుతారు. వాళ్ళు టీచింగ్ ద్వారా, బోధన ద్వారా వాళ్ళు మారదు. అధికారం, వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని మేము తీసుకున్నప్పుడు అప్పుడు న్యూట్రలైజ్ అయ్యి, డిక్రీజ్ అయ్యి, ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంటాం.